ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు త్రినేత్ర మంత్రం చెప్పుకున్నాం. ఇప్పుడు అటువంటిదే అతి శక్తివంతమైన త్రిశూల మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రం చాలా ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి శత్రువులనైనా నిర్జించగలదు. ఎటువంటి భయములు లేని జీవితము, ధైర్యము, సాహసము అన్నిట్లో మనకు ప్రథమ వరుసలో నిలబెడుతుంది. సకల విషయములందు ప్రముఖత అనగా మనం ముందు వరుసలో ఉండగలం. సాహసోపేతమైన జీవితము మరియు పాలనాయుతమైన అనగా రాజ్యయోగమును అతి శీఘ్రంగా సిద్ధింపజేయగల మహత్తర త్రిశూల మంత్రం. అసలు త్రిశూలం అన్నది మనకు అందరికీ తెలిసినదే. దేనికోసం వేరుగా చెప్పనవసరం లేదు. శివుని చేతిలో ఉండేది త్రిశూలం. శివునికి ఇతర దేవతలకు ఏమి భేదము అంటే శివుని వద్ద త్రినేత్రము, త్రిశూలము ఉన్నాయి. అవి అతనికి ఆదిదేవునిగా మార్చాయి. విపులీకరంగా చెప్పుకోవాలంటే శివ పురాణం ప్రకారం శివుడు స్వయంగా సముద్భవించాడని, ఆ త్రిశూలము త్రినేత్రముతో సముద్భవించడం వలన అతనికి ఈ సృష్టికి సంహరించగల శక్తి సముద్భవించిందని, స్కంద పురాణం ప్రకారం గణేశుడు తన దారిని అడ్డగించినప్పుడు తన తలను నరికేందుకే త్రిశూలాన్ని సృష్టించాడని స్కంద పురాణం చెబుతూ ఉంటే, విష్ణు పురాణం సూర్య భగవానుడికి వివాహం జరిగిన తర్వాత విశ్వకర్మ యొక్క కూతురైన సంధ్యాదేవి అతని యొక్క కలలను తట్టుకోలేక మరల తండ్రి వద్దకు వచ్చేటప్పుడు అతను వివిధ ఆయుధములను సృష్టించి ఇచ్చాడని, అనగా శివునికి త్రిశూలము, విష్ణుకి సుదర్శనము, కుబేరునికి పల్లకి, ఇలా కార్తికేయునకు శక్తిని ప్రసాదించాడని ఒక్కొక్క పురాణం ఒక్కొక్కలా చెబుతుంది. అయితే బ్రహ్మ వైవస్వత పురాణము మరియు బ్రహ్మజ్ఞాన దీపిక మరియు చాలా సంహిత శాస్త్రం లేదు, అనగా వేద సంహిత శాస్త్రం లేదు కూడా ఒక విధంగా చెప్పబడుతూ ఉంటుంది. మనకు శక్తి ఈ ప్రపంచానికి మూలమై ఉంటుంది. శ్రీమాత ఆది పరాశక్తి ఈ సృష్టికి మూలమై ఉన్నదని, ఆమె ముందు ఆదిమాయగా పుట్టి తర్వాత మహామాయను సృష్టించిందని, ఆ మహామాయ తాను ఆడుకోవడం కోసం అని బ్రహ్మను సృష్టించి తనను పెళ్లి చేసుకోమంటే అతను నీవు నన్ను సృష్టించిన తల్లివి, నిన్ను నేను వివాహం చేసుకోలేను అన్న మాటకు అతనికి భస్మం చేసిందని, తర్వాత విష్ణును సృష్టించిందని, విష్ణు కూడా అలాగే చెప్పడంతో అతనిని కూడా భస్మం చేసిందని, తర్వాత శివునికి సృష్టించినప్పుడు శివుడు చమత్కారముతోను అతి జ్ఞానయుతంగా ఆలోచించి, అమ్మా నీకుండే శక్తి ఈ ప్రభావము ఎలా వస్తున్నాయి అంటే నా త్రినేత్రము త్రిశూలం నుండే వస్తున్నాయి. నా తల్లి అయిన ఆదిమాయ నాకు త్రినేత్రము త్రిశూలము ప్రసాదించింది, దాని వలనే సకలము చేయగలుగుతున్నాను అని చెప్పింది. అప్పుడు నీకు నేను భర్తగా ఉండాలి అంటే నీకంటే నేను శక్తివంతుడై ఉండాలి. మరి నీవు శక్తివంతురాలై ఉన్నప్పుడు నేను నీకు ఎలా పాలించగలను? కాబట్టి ఆ త్రిశూలము త్రినేత్రము నాకు అందిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. దానికి సమ్మతించిన మహామాయ వెంటనే త్రిశూలమును త్రినేత్రమును శివునికి సమర్పణ చేసిందని, వెంటనే ఆ మహామాయను భస్మం చేసి ఆ భస్మమును 3 భాగములుగా విభజించి దానిని మరల పునఃసృష్టి చేశాడని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పునఃసృష్టి చేసి ఆ ముగ్గురు త్రిమూర్తులు త్రిశక్తులను వివాహం చేసుకున్నారని సంహితా శాస్త్రం యందు చెప్పబడుతూ ఉన్నది. చాలా పురాణములందు కూడా చెప్పబడుతూ ఉన్నది. అయితే మనం రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ పదే పదే చెబుతూ ఉన్నది, స్త్రీ శక్తి అనేది 3 రకములుగా ప్రకటితమై ఉంటుంది. ఎలా అంటే, ఒకటి కాళీమాత రూపేణ మనకు జన్మనిచ్చిన తల్లిగాను, శ్రీ మహాలక్ష్మి రూపేణ సకల భోగములను సౌఖ్యములనిచ్చే భార్యగాను, సరస్వతి రూపేణ కూతురు గాని లేక కోడలుగా గాని మన ఇంటికి వచ్చి తరలాడుతూ ఉంటుందని, ఈ త్రిశక్తి మూలమైన మన జీవితం కూడా ఆ త్రిశక్తులతో ముడిపడి ఉన్నదని చాలా సార్లు మనం ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. దేవత కూడా అలాగనే ప్రసన్నత చేకూరుస్తూ ఉంటుంది. ఎలాగంటే, ఇప్పుడు మందిరంలో ఉండే పూజారికి అక్కడ ఉండే దేవత కూతురుగాను, కాబట్టి అతను స్నానం కూడా చేస్తాడు, బట్టలు మారుస్తారు, అన్ని చేయగలరు. అదే గృహమందు భక్తి శ్రద్ధలతో పూజించి భక్తులకు శ్రీమాత తల్లిగాను, అంటే ఒక తల్లి వయోవృద్ధురాలై సోఫా మీద కూర్చొని ఉంటే కొడుకు ఎలాగైతే ఆ తల్లికి పరిచర్యలు సపర్యలు చేస్తూ తల్లిని మెప్పిస్తాడో, ఆ విధంగానే ఇంట్లో ఉండే దేవత మన తల్లిలా ఉంటుందని, వయోవృద్ధురాల్లా ఉంటుందని, మనం ఆమెకు చేసేవన్నీ మన కన్న తల్లికి చేసే సేవలులా ఉంటాయని, అదే తాంత్రిక గురువులు లేక గురువులు, మంత్రమిచ్చే గురువులు, మంత్రానుష్ఠాన గురువులు మరియు ఇబ్బందుల నుండి బయట పెట్టగల సాధకులు, వీరందరూ భర్త రూపేణ వ్యవహరిస్తారని చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అక్కడ ఆమె భార్య రూపంలా వ్యవహరిస్తుంది, అనగా మీరు వేరుగా భావన చేయవద్దు. అంటే తంత్ర గురువులు, మంత్ర గురువులు దేవతను శాసించగలరు, మంత్ర అనుష్ఠానముతో దేవతను ఆజ్ఞ చేయగలరు.
చెప్పగలరు, ఆర్డర్ చేయగలరు. ఇది స్త్రీ తత్వంలో వస్తున్న ఒక విధానం. అది మనం తప్పు పట్టినంత మాత్రం మనం తప్పించుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే స్త్రీ ముందు ఒక తండ్రికి కూతురుగా సరస్వతి రూపేణ, ఒక భర్తకు భార్యగా లక్ష్మి రూపేణ, పుత్ర సంతానం ఇచ్చిన తల్లిగా మహాకాళి రూపేణ అవతారంలో దాలుస్తూ ఉంటుంది. ఇది ప్రతి స్త్రీమూర్తి యొక్క జన్మ యొక్క రాహిత్యమునకు మూలమై ఉంటుంది. ప్రతి స్త్రీ ఈ 3 అవతారములు తప్పనిసరి తమ ఒక్క జీవితంలోనే అనుభవం చేస్తూ ఉంటుంది. అది మనం చూస్తూ ఉంటాం కూడా. అందుకోసమే ఎవరు కూడా కూతురు ముందు మాట్లాడలేరు. ఎందుకంటే ఆమె సరస్వతి రూపేణ ఉంటుంది కదా. అర్థమైంది కదా. అయితే ఈ 3 భాగములను శివుడు ఏం చేశాడు? ఒకటి మాతృకా భాగముగాను, ఒకటి పత్ని భాగముగాను, ఒకటి కుమార్తె భాగముగాను విభజించాడు. కుమార్తె భాగంలో సముద్భవించిన సరస్వతిని బ్రహ్మదేవుడు, పత్ని భాగమున సముద్భవించిన లక్ష్మీదేవికి మహావిష్ణువు, మాతృకా భాగమున అనగా మాతృమూర్తి యొక్క భాగమున సముద్భవించిన చాముండేశ్వరిని లేక మూలశక్తి అయిన ఆది పరాశక్తిని సాక్షాత్ శివుడే వివాహం చేసుకుని పార్వతిగా లేక వివిధ నామములతో భార్యగా పాలించుకుంటూ ఉన్నాడు. దీనిని అనుసరించి మనకి విపులీకరంగా అర్థమవుతుంది కదా. శివుడు ఎందుకు మహాదేవుడు, ఎందుకు అంత గొప్ప దేవుడు, సకలములను నాశనం చేయగల సంహారకారకుడు అయినాడు అన్నది క్లుప్తముగా మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ త్రినేత్రము, త్రిశూలము 3 శాఖలతో కూడి ఉంటుంది. భువర్భువస్వాహ అనే మంత్రమునకు, సృష్టి స్థితి లయములకు మరియు శరీరము, మనస్సు, ఆత్మకు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు మరియు సృష్టి స్థితి లయములకు మూలమై ఉంటుంది. ఈ 3 సంఖ్య శివుడు మొదటి సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా సకలము తాన ఆధీనంలోనే ఉంచుకునేందుకు 3 సంఖ్యను, త్రిశూలమును, త్రినేత్రమును ధరించి ఉన్నాడు. ఇప్పుడు మీకు విపులీకరంగా అర్థమైంది కదా. అందుకోసమే మాతృకా శక్తి, భార్యాశక్తి, పుత్రికా శక్తి అని 3 విధములుగా విభజించబడుతూ శక్తి ఉపాసన కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ త్రిశూలం అన్నది ఆయుధం. ఆయుధం దేనికి? శత్రువులను నిర్జించేందుకు, భయములను పోగొట్టేందుకు, మనకు ధైర్యమును కల్పించేందుకు. ఏ తోడు లేకపోయినా పర్వాలేదు, మనకంటూ ఒక తోడుగా సాహసోపేతమైన ముందు నడక కోసం ఆయుధం ప్రతి వారికి చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది. అటువంటి ఆయుధమే త్రిశూలం. అది శివుని చేతిలో త్రిశూలం. త్రిశూలం అంటే శివుని చేతిలో అని ఎందుకు అంటున్నాం? అతను సంహారక కర్త. సకలమును సంహరించే శక్తి అతనికి ఉంటుంది. ప్రతి వారికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అంటే పరిధులు ఉంటాయి. బ్రహ్మ గాని, విష్ణు గాని, శ్రీమాత లలిత గాని, కాళీ గాని ప్రతి వారికి ఒక పరిధి ఉంది. గాని ఏ పరిధి లేని వాడు కేవలం శివుడు మాత్రమే. అతను ధరించిన ఆయుధం త్రిశూలం. విష్ణు యొక్క ఆయుధం సుదర్శనం. దానికి ఎంత శక్తి ఉందో మనం పురాణాల్లో వింటున్నాం. గాని ఇతనికి ఒక పరిధి అంటూ ఉంది. ఏ పరిధి లేని వాని యొక్క ఆయుధం యొక్క తీక్షణత ఎలా ఉంటుందో దానికోసం వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి త్రిశూల మంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ముందుగా శివ ఆరాధన తప్పనిసరి. అది నేను వేరుగా చెప్పనవసరం లేదు. శివునికి చండీ ప్రదక్షిణలు చేస్తూ, శివాలయ దర్శనం చేస్తూ, నందీశ్వరునికి తెలియజేస్తూ ఈ మంత్రము చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. కాగా శక్తి సముద్భవ మహా త్రిశూలము కాబట్టి ఆది మాయ లేదా జగజ్జనని లోకమాత ఆది పరాశక్తి అయిన శ్రీ పార్వతీ దేవికి ఒక 108 సార్లు ఏదైనా ఒక నామాన్ని జపించవలసి ఉంటుంది. జపించిన తర్వాత ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ఒక పీఠమును అమర్చి ఒక రాగి పల్లెము గాని వెండి పల్లెము గాని అమర్చి దానిలో త్రిశూలం యొక్క బొమ్మను అంటే త్రిశూలమనే తీసుకుని రావాలి. అది రాగిది గాని వెండిది గాని అయి ఉండాలి. దాని పక్కన రాగి చెంబుతో నీళ్లు ఉంచాలి. త్రిశూలము, గంగా, పార్వతి ఈ ముగ్గురు ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. పార్వతి మన పలుకులోను అంటే పూజ చేసేదంతా నీ రూపంలో ఆ ఆది పరాశక్తి శివుని యొక్క త్రిశూలం నాకు పూజించేలా భావన చేస్తూ ఒక రాగి చెంబుతో నింపుగా నీళ్లు పక్కన ఉంచుకోవాలి. దానిలో కొంచెం విభూతి వేసి ఉంచుకొని ఆ త్రిశూలం నాకు మంత్రం చెబుతూనే మనం అభిషేకం చేయవలసి ఉంటుంది. ఏ మంత్రం చెప్పాలి? ఓం నమో పార్వతీయే నమః, ఓం పార్వతీ నమః, ఓం పార్వతీ నమః అని చెబుతూ మనం దానికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఆ త్రిశూలంకి అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లను తీసి పక్కన ఉంచుకొని శుద్ధిగా చేసి తర్వాత త్రిశూలం నాకు శివుని యొక్క ఏదైనా ఒక మంత్రం చెప్పి షోడశోపచార పూజ చేసి దీపము, ధూపము, గంధము, పుష్పము ఇచ్చి పూజించి తర్వాత ప్రత్యక్షంగా మంత్రం జపించుకోవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం హ్రోం అఘోర సమసాన్ దేవ్యా సర్వత్ర జితాత్మ మహాకాళికే సర్వశక్తి ప్రసన్న త్రిశూల హస్తరాయ పతి పావన్ దుహై ఘోర్ పార్వతీకి. మంత్రం మరోసారి ఓం హ్రోం అఘోర సమసాన్ దేవ్యా సర్వత్ర జితాత్మ మహాకాళికే సర్వశక్తి ప్రసన్న త్రిశూల హస్తరాయ పతి పావన్ దుహై ఘోర్ పార్వతీకి. మంత్రం మరోసారి ఓం హ్రోం
ఓం అఘోర సమసాన్ దేవ్యా సర్వత్ర జితాత్మ మహాకాళికే సర్వశక్తి ప్రసన్న త్రిశూల హస్తరాయ పతి పావన్ దుహై ఘోర్ పార్వతీకి. అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. ఈ మంత్రము సోమవారం మంగళవారం ప్రారంభించుకోవచ్చు. అమావాస్య పూర్ణిమ మరియు కృష్ణపక్ష చతుర్దశి రోజు కూడా ప్రారంభించుకోవచ్చు. 18 రోజులు, రోజుకి 18 మాలలు చెప్పున 2 పూట్లు అనగా ఉదయం 18 మాలలు, సాయంత్రం 18 మాలలు జపం చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే దీక్షా కంకణ బద్దలే ఈ మంత్ర జపం చేస్తే మనం అనుకున్న కంటే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వగలదు, సర్వత్రా రక్షణ కల్పించగలదు, సర్వశత్రువులను నిర్జించగలదు, ధైర్య సాహసోపేతమైన జీవితం కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన సకల విధములైన తోడ్పాటును కల్పించగలదు. ఈ మంత్రము జపించి వారు మహోభేద్యమైన ధైర్య సాహసాలతో సాహసోపేతమైన జీవితమును కొనసాగించగలరు. కాగా ఈ త్రిశూలం అన్నది హిమాచల్ ప్రదేశ్ చెందిన ధర్మశాల సమీపంలో గుణదేవి అనే ఒక దేవత వెలిసి ఉన్నది. అక్కడ దేవత ప్రీతికి ప్రతి వారు త్రిశూలమునే ప్రసాదముగా సమర్పణ చేస్తూ ఉంటారు. ఈ త్రిశూలము సర్వరక్షణకు మరియు ధైర్యమునకు, మన జీవిత ఉన్నతికి చిన్నముగాను తోడ్పడుతూ ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగిస్తూ ధైర్య సాహసోపేతమైన మన ఉనికిని చాటుకుంటారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క విద్యల యొక్క మర్మాలను, తేజస్సును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తోడ్పడాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.